హాయ్ స్వీట్ లవర్స్, బాదం హల్వా. ఫస్ట్ బాదం పప్పుని వేడి నీటిలో 15 minutes వరకు ఉడికించి అప్పుడు అవి వేడి చేసి పక్కన బౌల్లో చక్కగా తీసుకొని వాటిని అవి చన్ననీటిలో వేయాలి. చల్లనీటిలో వేసిన తర్వాత దాని తోలు అలా మనం తీసుకుని ఎలా అంటే వస్తుంది. నావైతే తూలిపోయినాయి, మీరు నెమ్మదిగా తీయండి. చక్కగా తీసుకున్న తర్వాత అలా అన్నీ తీసుకోవాలి ఒకటి ఒకటి. అలా తీసుకున్న తర్వాత ఒక కప్పు పచ్చి పాలు, బాదం, తోలు తీసుకున్న బాదం రెండు మిక్స్ పట్టి తర్వాత వేడి పానం పెట్టుకొని ఆ పానంలో కొంచెం ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో కొంచెం వేగనివ్వాలి. అలా కలుపుతూ అలా వేగించుకుంటూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు పెనంలోకి వేయాలి. కొంచెం మెత్తగా ఉండాలి. కలుపుతూ ఉండాలి. ఇక్కడ గడ్డ అడుగు పట్టకూడదు, గడ్డ కట్టకూడదు. కలుపుతానే ఉండాలి నెమ్మదిగా సిమ్లో పెట్టుకుంటూ. తర్వాత పచ్చిపాలు 2 cups వేసుకోవాలి. మళ్ళీ కలుపుతూనే ఉండాలి. ఎక్కడ కూడా గ్యాస్ హైలో పెట్టకూడదు, సిమ్లో పెడుతూ కలుపుకుంటూ ఉండాలి. తర్వాత 1 కప్పు షుగర్, కుంకుమ పువ్వు వేడి చేసుకున్న పాలు వేసుకొని మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు షుగర్ వేసాం కాబట్టి కొంచెం పలుచబడుతుంది. మళ్ళీ ఇప్పుడు అలా కలుపుతూ ఉండాలి. స్టవ్ మాత్రం ఎక్కువ హైలో పెట్టకూడదు, సిమ్లో పెడుతూ ఉంటూ కలుపుతూ ఉండాలి. కుంకుమ పువ్వు బాగా కరిగించాలి. అలా దగ్గర పడుతూ
నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. నాకు నెయ్యి అంటే ఇష్టం ఉండదు. కొన్ని వాళ్ళు నెయ్యి వేసుకుంటూ అలా కలుపుతూ ఉండాలి. ఎక్కడ కూడా అరగంట కూడదు, కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం పచ్చి బాదం కోసుకొని వేసుకోవాలి. ఇంకా ఏమన్నా కిస్మిస్, జీడిపప్పు వేసుకోవాలనుకుంటే అవి వేసుకోవచ్చు. ఇది కలుపుతూ ఉండాలి. మీకు ఇంకా పొడిగా కావాలంటే కొంచెం సేపు స్టవ్ మీదే ఉంచాలి. నాకు ఇలా ఇష్టం కాబట్టి